ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కొందరు దుర్మార్గులు తమ వక్ర మార్గాలను వదులుకోవడం లేదు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార కూపాన్ని నడిపిస్తున్నారు. తిరుపతిలో డీబీఆర్ హాస్పిటల్ రోడ్లో ఉన్న స్పా సెంటర్పై దాడి చేసి 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడి ఆదేశాల మేరకు పోలీసులు నగరంలోని స్పా అండ్ మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేశారు. 4 మహిళలు 3 పురుషులను పట్టుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్పా సెంటర్ల నిర్వాహకులను అరెస్టు చేసి 4 బాధితులను రక్షించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని మసాజ్ సెంటర్లలో కొంత స్పా సెంటర్లలో వ్యభిచారం జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు, అలిపిరి ఇన్స్పెక్టరు, యూనివర్సిటీ సిఐ వారి ఆధ్వర్యంలో టీమ్స్ గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా C7 స్పా సెంటర్, DBR హాస్పిటల్ రోడ్, ఈస్ట్ పిఎస్ లిమిట్స్ లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో 3 వ్యక్తులు, 1 వాగు వెంకట రాధాకృష్ణ, 2 పసుపులేటి మనోజ్ కుమార్, 3 నీరజ్ రాగి, ఈ 3 వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది. తర్వాత వీళ్ళు 3 వ్యక్తులు 3 అమ్మాయిలతో 3 డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది. అలాగే రిసెప్షన్ లో మేనేజర్ మనీష్ అనే అమ్మాయి ఉంది. వీళ్ళందరినీ IT ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం పడుతుంది. తిరుపతి నగరంలో రాబడిన రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, తిరుపతి పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క ప్రదేశానికి దేశం నలుమూల నుంచి కూడా భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. అటు రైల్వే స్టేషన్ కావచ్చు, ఇటు బస్ స్టాండ్ మొత్తం కూడా ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు. అయితే ఇటువంటి ప్రదేశాలలో ఎవరు యాత్రికులు, ఎవరు స్థానికంగా ఉన్నారు, ఎవరు వ్యాపారస్తులు అనేటువంటి కోణంలో పోలీసులు ఆలోచించాలన్నా కూడా చాలా కష్టమైనటువంటి పని. ఈ తరుణంలో తీసుకున్నట్టు ఇప్పుడు కొత్తగా గతంలో వ్యభిచార గృహాల మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, అలాగే వీటిలను అరెస్ట్ చేసేవాళ్ళు. ప్రస్తుతం తిరుపతిలో తాజాగా స్థితి తగ్గట్టుగా ఇక్కడ ప్రస్తుతం స్పాలు ఈ యొక్క వ్యభిచారం నడిపేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తిరుపతి స్థానిక DBR హాస్పిటల్ సమీపంలో ప్రైవేటు స్పాలో వ్యభిచారం గత కొద్ది రోజులుగా నడుపుతున్నట్టు పోలీసులు సమాచారం వచ్చింది. అయితే ఈ యొక్క అంశం మీద వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్పా మీద ఒకసారిగా దాడి చేయగా లోపల విటులతో పాటు 4 మహిళలు 3 విటులు పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఎంతకాలంగా ఈ యొక్క స్పాలో ఇదే వ్యవహారం కొనసాగుతుందని కూడా పోలీసులు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి స్పాలు రోజుకొకటి తిరుపతి నగరంలో పుట్టుకొస్తుండటంతో మరిన్ని స్పాల్లో కూడా ఇలాంటి వ్యభిచార కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో పోలీసులు ఒకసారిగా ఇప్పుడు మెరుగుదాడులు చేస్తున్నారు. ఎక్కడెక్కడ స్పాలు ఉన్నాయో ఈ సెంటర్ల మీద అంతా కూడా ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అక్కడ విచారణ జరిపించడము, దాని మీద కొంచెం దృష్టి సాధించేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఈ యొక్క DBR హాస్పిటల్ ఉన్నటువంటి స్పాలో 4 మహిళలు, 3 విటులను అదుపులో తీసుకుని వస్తారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది